మంత్రి శ్రీనివాస్ గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ వైఖరిని నిరసిస్తూ శంకర్ దిష్టిబొమ్మను దానం చేశారు షాద్నార్ గౌడ సంఘం సభ్యులు. రంగారెడ్డి జిల్లా షాద్నార్ పట్టణంలో గత 2 రోజుల క్రితం పలు అభివృద్ధి పథకాల శంకుస్థాపనల్లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పట్ల చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందించిన శంకర్ శ్రీనివాస్ గౌడ్ ప్రసంగంలో కళ్ళు తాగిన కోతిలా ప్రవర్తించారంటూ చేసిన వ్యాఖ్యలు పట్టణంలో పెను దుమారమే రేపాయి. అందుకు నిరసించిన గౌడ సంఘం సభ్యులు తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని భావించి నేడు షాద్నార్ ముక్కుకూడులో శంకర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అతని దిష్టిబొమ్మను దానం చేశారు. అనంతరం గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ మంత్రిని దూషించే స్థాయి వీర్లపల్లి శంకర్కు లేదని, అక్రమ ఆస్తులు ఎవరికి ఎలా సంక్రమించాయో ప్రజలకు అన్నీ తెలుసని, తాహతుకు మించి ఆయన మాట్లాడుతున్నారని, రాజకీయ విమర్శలు చేసుకోవాలే తప్ప కుల వృత్తులను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, మంత్రి శ్రీనివాస్ గౌడ్పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని లేని ఎడల రానున్న రోజుల్లో గౌడన్నల దెబ్బ రుచి చూపిస్తామని వారు ఉద్ఘాటించారు. వాళ్ళే ఈ దేశంలో నెంబర్ 1 తెలంగాణ అని చెప్పుకోవడం దౌర్భాగ్యం. అది తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా. మీరు దేంట్లో నెంబర్ 1 అంటే మంత్రి మతిభ్రమించి కళ్ళుదాయిన కోతిలాగా ప్రవర్తించడం ప్రజలకు మంచిది కాదు. దోయనంతా తెలంగాణ ఎమ్మెల్యేలు, తెలంగాణ మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి మీ యొక్క స్టేటస్, మీ ఆర్థిక స్తోమత, ఇవాళ మంత్రి నీ ఆస్తుల సంగతి మాకు తెలియదా? నువ్వు మా దగ్గర కూర్చొని టీ తాగేటోడు కాదా? ఉద్యమకారులం ఉన్నప్పుడు చూడలేమా నీ జీవిత శైలి ఎంతో తెలియదా? ఒక మంత్రి ఏ స్థాయిలో ఉన్నట్టు, ఎన్ని ఫామ్ హౌస్లు, ఎన్ని ఇండ్లు, అంటే మీరు మారినంత మాత్రాల మీ యొక్క అధికారాన్ని అండం పెట్టుకొని విపరీతంగా ప్రజలను పీడించి దోసుకున్నది, దాచుకున్నది వందలాది ఎకరాలు ఫామ్ హౌజులు. మీలాక అందరూ నెంబర్ 1 రాయండి అనుకుంటే పొరపాటు. మీరు సామాన్య కుటుంబాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నెంబర్ 1. శంకర్ గారు మన రాష్ట్ర మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారిని కళ్ళుదాయిన కోతిలేక ఎగురుతున్నామని చెప్పి అన్నాడు. కులాన్ని విమర్శించేటట్టు మాట్లాడొద్దు వీర్లపల్లి శంకర్ గారు, ఖబర్దార్. మన మినిస్టర్ గారిని అక్రమాసులు వచ్చినాయని మాట్లాడిండు వీర్లపల్లి శంకర్. వాళ్ళ నాయన ఉద్యమకారుడు, వ్యవసాయం చేసిండు. అప్పట్లోనే వాళ్ళకు మిద్దెలు, స్లాబులు పోసిన ఇండ్లు, బిల్డింగ్లు ఉండే. నీకేముండే? పెంకల ఇంట్లలో బతికినావు నువ్వు. ఇవాళ నీకెక్కడికి వచ్చినాయి ఇన్ని ఆస్తులు? ఆయన మన శ్రీనివాస్ గౌడ్ గారు కమిషనర్ చేసిండు, మీ బిజినెస్లు చేసిండు, సంపాదించిండు. నువ్వేడికెళ్ళి ఒక కిరాణ్ షాప్ కూడా పెట్టుకోలేవు. నువ్వు ఏడికెళ్ళి సంపాదించినావు ఇన్ని ఆస్తులు అని హెచ్చరిస్తున్నాం. మేము కూడా మా కులాన్ని విమర్శించినట్టు నీ కులాన్ని కూడా మేము విమర్శించవచ్చు, కానీ మేము విమర్శించాము. మాకు అన్ని కులాలు సమానమే. ఖబర్దార్ వీర్లపల్లి శంకర్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో చురుకైన పాత్ర పోషించి మళ్ళా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని
అలాగే 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఇప్పుడు మన ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నట్టు శ్రీనివాస్ గౌడ్ గారిని మళ్ళీ తాహతుకు లేని అటువంటి మన వీర్లపల్లి శంకర్ గారు తాహతుకు మించి ఆయనకి ఎలాంటి పోలిక లేకున్నా ఆయనను కించపరిచే విధంగా, గౌడ జాతిని కూడా కించపరిచే విధంగా మాట్లాడిన వీర్లపల్లి శంకర్కు మరి వచ్చే ఎన్నికల్లో గౌడ కులస్తులు అందరూ తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ, మరి రాజకీయం అంటేనే కళ్ళు దుకాణాల కాడ నడుస్తుంది, గోడ కొట్టాలన్నా గౌళ్లే, గెలిపియాలన్నా గౌళ్లే అని సభాముఖంగా వీర్లపల్లి శంకర్కు హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. నిన్న వీర్లపల్లి శంకర్ గారు నిన్న మాట్లాడే విధానం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. మన రాష్ట్ర మంత్రివర్యులు వచ్చి ఇక్కడ ఎన్ని అభివృద్ధి పథకాల మీద పని మీద వచ్చింది, కానీ కళ్ళు దాయి చిందులేనికి రాలేదు. అది ఒకసారి వీర్లపల్లి శంకర్ గమనించుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గౌన్ల దగ్గరకు వస్తే బట్ట బయలు అది కాదా, నువ్వు రాజకీయంగానే భూస్థాపితం చేస్తామని మా గౌన్ల తరపు నుంచి ఖబర్దార్ బిడ్డ, మేము గౌన్లోలం అంటే ఏమనుకుంటున్నావు ఏమో, కానీ నేను భూస్థాపితం చేసే దమ్ము ఈ గౌన్లకు ఉందని చెప్పి మరి ఇంకోసారి ఇది నైతిక హక్కు మా గౌన్లో అనే హక్కు కూడా నీకు వీర్లపల్లి శంకర్కి లేదని చెప్పి సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. 30వ తారీఖు రోజు శ్రీనివాస్ గౌడ్ వచ్చిన ఆవేశంలో ఆయన వచ్చి అభివృద్ధి చూసుకోలేక తట్టుకోలేక ఆయన కులాన్ని పెట్టుకొని ఆర్థికంగా సంపాదించుకుంటూ అది చేసిండు ఇది చేసిన విమర్శలు చేసినందుకు ఆయనపై మేము ఈరోజు దిష్టి బొమ్మ దర్శనం చేసిన పడింది. ఆయన టీఆర్ఎస్ పార్టీలో తట్టుకోలేక, ఇడున్న ఎమ్మెల్యేని తట్టుకోలేక 70 సంవత్సరాల నుండి పాలన చేసి, కాంగ్రెస్ పాలన చేసి ఇప్పటివరకు ఏం సాధించలేక, ఏం చేసిందో చూపించుకోలేక, ఇటు అభివృద్ధి చూసి ఓరవలేక కులం పైన విమర్శలు చేసిండు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని ఆయనకు హెచ్చరిక చేస్తున్నాం గౌడ సంఘం నుండి. ఇప్పటికైనా మారాలి, కుల పిచ్చి కుల మత పిచ్చిలు మార్చుకోవాలని వీర్లపల్లి శంకర్కు చెబుతున్నాం. ఇప్పటికీ ఖబర్దార్. ఇంకోటి ఏంటంటే, షాద్నగర్లో నువ్వు ఇప్పుడు కాదు ఇంకెప్పుడు కూడా షాద్నగర్ ఎమ్మెల్యేకి తట్టుకోలేవు. షాద్నగర్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ నుండి ఇప్పటివరకు ఎమ్మెల్యే గెలవలేవు కూడా. ఈ గౌడ్స్ తోటి పెట్టుకున్న 2008లో రాజశేఖర్ రెడ్డి పెట్టుకుంటూ ట్యాంక్ బండ్ మీద పోయి ధర్నా చేసిన సంవత్సరానికి ఆయన ఏమైందని తెలుసు జనాలకు. ఇప్పటి కూడా గౌడ్ జోలికి వస్తే నీకు ఏమవుతుందో ఏం కథనో ఇప్పటికి ఆలోచన చేసి గౌడ్ జోలికి రావాలి. మా జోలికి వస్తే మటుకు ఈ షాద్నగర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా నువ్వు సచ్చినన్ని రోజుల్లో ఎమ్మెల్యే కావాలి. దీని మీద 100% చెప్తున్నాను. జై గౌడ్ అన్న.